నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో సంబల్ మసీదు అసలు ఈ వివాదం ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం డిస్కషన్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ పొద్దున ఒక వీడియో చేసిన అనమాట, అసలు అక్కడ ఇంతకుముందు ఏముండేది ఏంటి అనేసి. కాకపోతే ప్రూఫ్స్ మనం చూపెట్టలేదు, బట్ ఇప్పుడు మాట్లాడే ఈ వీడియోలో అయితే ప్రూఫ్స్ మొత్తం నేను ఇక్కడ చూపెట్టబోతున్నాను. సో ఈ మసీద్ గురించి అయితే మనం మార్నింగ్ మాట్లాడుకున్నాము. ఇది మసీదు, ఇక్కడ వజూఖానా అనేసి ఏదైతే ఇక్కడ మనకు వాటర్ లెవెల్ కనిపిస్తుందో ఇదంతా వజూఖానా అనేసి ఇదంతా మనం మాట్లాడుకున్నాము. అయితే ఇక్కడ హిందూ ఆలయం ఉండేది, హరిహర ఆలయం ఉండేది. ఆ ఆలయాన్ని పడగొట్టేసి అండ్ దాంట్లో మార్పులు చేర్పులు చేసి ఇక్కడ ఈ గుమ్మటం నిర్మించడం జరిగింది. అండ్ ఎగ్జాక్ట్లీ ఇలానే ఇంతకుముందు కూడా హిందూ ఆలయం ఇక్కడే ఉండేది అనేసి అయితే ఒక మ్యాప్ అయితే మనకు ఎక్స్క్లూజివ్గా దొరికింది. దాని గురించి మనం మాట్లాడుకుందాము. అయితే ఇదే విషయం పైన మాట్లాడడానికి జయసింహ అన్న సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. సో ఈ మసీద్ గురించి వివాదం అయితే జరుగుతూనే ఉంది గత వారం 10 రోజుల నుంచి అనుకుంటా. సో అక్కడికి వెళ్ళిన పోలీసులు ఎవరైతే ఉన్నారో, ఏసీ అధికారులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళపైన కూడా స్టోన్ పెల్టింగ్ జరిగింది. సో ఈ మసీద్ గురించి మీకు తెలిసిన ఇప్పటిదాకా ఉన్న వార్తలు ఏమున్నాయి దీని గురించి? ఇప్పుడు యాక్చువల్గా దీని ప్రత్యేకత ఏంటంటే సంబల్ అంటున్నాం కదా, మనం మామూలుగా తెలుగులో చాలాసార్లు శంబల అనే పదం వింటుంటాం. ఎస్, శంబల అంటే హిమాలయాల్లో ఉంది అని చెప్పి ఒక వర్షన్ ఉంది, అది వేరు. అది అక్కడ ఉంది అని అనడమే తప్ప మేము వెళ్ళి చూసి వచ్చినామని గట్టిగా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కొందరు చెప్పినప్పటికీ అది వాళ్ళ వ్యక్తిగతంగా చెప్పడమే తప్ప దాని మీద నమ్మదగ్గ సమాచారము సాక్ష్యాలు లేవు. బట్ ఉత్తరప్రదేశ్లో స్థానిక జనాలు కానీ ఉత్తర భారతదేశంలో అత్యధికులు కానీ నమ్మేది ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఉన్న సంబల్ అనే ప్రాంతం ఏదైతే ఉందో అది మన పురాణాల ప్రకారము కల్కి అవతారం వచ్చినప్పుడు విష్ణుమూర్తి కల్కిగా అవతరించిన రోజు ఆ ప్రాంతంలో పుడతాడని చెప్పేసి ఆ ప్రాంతంలో అవతరిస్తాడని చెప్పేసి మన వాళ్ళ విశ్వాసం అనమాట. మన వాళ్ళ విశ్వాసమే కాదన్న, ఖురాన్ కనుక మీరు టచ్ చేసి ఉంటే ఖురాన్లో హదీస్లో కూడా భారతదేశంలోనే ఈ ఎవరైతే ఇప్పుడు వాళ్ళ దేవుడు వస్తాడు, అల్లా కనిపిస్తాడు అనేసి అంటారు కదా, సో అలా ఒక ఆయన ఇంకొక ప్రవక్త వచ్చేసి పుట్టేది భారతదేశంలో అనేసి స్పష్టంగా ఉంది. అంటే ఇప్పుడు అంటే ఇదే ప్లేస్ లో అనేసి ఖురాన్ మీద మనము గట్టి కామెంట్స్ ఏం చేయలేము, ఎందుకంటే అది ఒరిజినల్ భాషలో ఏముందో మనకు తెలియదు. మనం చదివిన ట్రాన్స్లేషన్ చదవాలి, రెండోది ట్రాన్స్లేషన్ చేసేవాడు వాడికి నచ్చినట్టు చేస్తాడు. కొందరు ఏం చెప్తారంటే మహమ్మద్ ప్రవక్తనే చివరి ప్రొఫెట్ అంటారు, కాబట్టి తర్వాత ఇంకెవరు రారు, కాబట్టి మళ్ళీ వస్తారనే కాన్సెప్ట్ ముస్లింలలో లేదని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఖురాన్లో వస్తాడని చెప్పినప్పటికి కూడా వాళ్ళ దృష్టిలో ఏంటంటే వచ్చి వాళ్ళ మతాన్ని నిలబెడతాడనే, కాబట్టి గొడవ ఏం లేదు. ఖయామత్ కా దీన్ అనేసి ఒకటి వస్తుంది, లాస్ట్ డే జడ్జ్మెంట్ డే అనేసి. సో ఆ రోజు అంటే ఇక్కడ నుంచే వస్తారు అనేసి వాళ్ళ గ్రంథాల్లో కూడా అదే ఉంది. ఇప్పుడు వాళ్ళ దాని ప్రకారం అయినా మనకు కల్కి అవతారం, కల్కి పురాణం ద్వారా అయినా సరే ఒక దైవాంశ సంభూతుడు అవతరించి ధర్మాన్ని ఉద్ధరిస్తాడు అనడంలో సమస్య లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే అంత ప్రధానమైన కీలకమైంది హిందువులకి ఈ సంబల్ అనేది. ఎందుకంటే కాశీలో శివుడు ఉంటాడు, లేదంటే బద్రీనాథ్లో విష్ణువు ఉంటాడు, తిరుమలలో వెంకన్న స్వామి ఉంటాడు. ఇట్లా శివుడికి విష్ణువుకి రకరకాల క్షేత్రాలు ఉన్నప్పటికీ ఇది ఆల్రెడీ అవతరించిన రాముడికి కృష్ణుడికి ఉన్న క్షేత్రం కాదు, అవతరించబోయే కల్కి అవతారం. కాబట్టి కల్కి రాబోయే అవతారానికి కూడా ఒక క్షేత్రాన్ని మన వాళ్ళు ముందే భవిష్య పురాణంలో కానీ కల్కి పురాణంలో కానీ చెప్పడం జరిగింది. అందువల్ల దీని ప్రాముఖ్యత ఏంటంటే దీని ప్రాముఖ్యత రెండు, ఒకటి గతం, రెండవది భవిష్యత్తు కూడా. రాబోయే కాలంలో కూడా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇటువంటి ఇంత ప్రాముఖ్యత ఉన్న చోట్ల ముస్లిం దండయాత్రలు జరిగినప్పుడు సహజంగానే మనకి ఏదైతే ప్రధానమో దాని మీద వాళ్ళు ఆక్రమించి దాన్ని వశపరచుకోవడం ద్వారా హిందువుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం అనేది అప్పట్లో జరిగింది. దానికి ఇప్పుడు భారతదేశంలో ఉన్న ముస్లింలకి యాక్చువల్గా ఏం సంబంధం లేదు. కానీ ఈ ముస్లిం సమాజంలో ఉన్న కొన్ని అతివాద శక్తులు ఏం చేస్తున్నాయంటే ముస్లిం యువతని రాళ్ళు రుబేలాగా ఇట్లా చేస్తున్నాయి. ఇప్పుడు మనం అయోధ్య విషయం తీసుకుందాం. అయోధ్యలో బాబ్రీ ఉండేది. ఆ బాబ్రీ కట్టడాన్ని కూల్చడానికి ముందు కొన్ని వందల సంవత్సరాలు అక్కడ నమాజే చేయలేదు ఎవరు. 15వ శతాబ్దంలో బాబర్ వచ్చినప్పుడు దానికి అక్కడున్న రాముడి ఆలయాన్ని కూల్చి, బాలరాముడి ఆలయాన్ని కూల్చి దాని మీద మసీదు కట్టడం జరిగింది. ఆ కట్టిన దాన్ని తీసేసి మళ్ళీ మేము రామాలయం కట్టుకుంటాము అంటే చర్చల ద్వారా ముస్లింలు ఒప్పుకోకపోతే కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. డిసెంబర్ 6, 1992లో కూల్చాల్సి వచ్చింది. అంటే అది కరసేవకుల చేతిలో కూలిపోయింది. తర్వాత చాలా హింస జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఎట్టకేలకి మనకు 2024 జనవరి 22న బాలరాముడి భవ్యమైన ఆలయాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది, అంటే ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ మొత్తం గొడవకి ఈ సంబల్కి దాదాపు సేమ్ పోలికలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సంబల్లో కూడా బాబర్ కాలంలోనే, బాబర్ భారతదేశం మీదకి దండెత్తి వచ్చినాకనే ముఘల్స్ అంటాం కదా, ఈ మొఘల్ రాజులకు ప్రధానమైన మొదటి రాజు ఎవరంటే బాబర్. ఆయన ఈ దేశంలో పుట్టలేదు.
బయట దేశం నుంచి వచ్చి దండయాత్రకు వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకొని ఇక్కడ రాజకీయంగా అంటే అధికారం చెలాయించడమే కాకుండా ఇక్కడ తన మతాన్ని కూడా స్థాపించాలనుకున్నాడు. భారతదేశంలో హిందూ మతం లేకుండా చేయాలనేది బాబర్ బాహటంగా చెప్పిన విషయం. ఇది రైట్ వింగ్ వాళ్ళు ఎవరో కల్పించి చెప్పిందనో లేదంటే ఇటువంటివి ఏం లేదు. బాబర్ నామాలో కావచ్చు ఆ చారిత్రక పుస్తకాలన్నింటిలో చాలా రకాల బాబర్ ఎంతటి అల్లా భక్తుడని ఇస్లాంని వ్యాప్తి చేయాలనుకున్నాడు అనేది పబ్లిక్గానే చెప్పాడు. ఒక నిమిషం నేను ఒక క్వశ్చన్ అడుగుతా. టిప్పు సుల్తాన్ని చాలా మంది హీరోగా అనుకుంటుంటారు. టిప్పు సుల్తాన్కి సంబంధించిన ఒక ఖడ్గం ఉంటుంది. ఆ ఖడ్గం పైన అరబిక్ భాషలో కొన్ని వాక్యాలు రాసి ఉంటాయి. ఒకసారి వాళ్ళకి చెప్పండి. నేనేమంటున్నానంటే టిప్పు సుల్తాన్ అయినా బాబర్ అయినా నిన్న మొన్నటి ఔరంగజేబు అయినా, బాబర్ అనేవాడు మొదటి రాజు మొఘల్ రాజుల్లో, ఔరంగజేబు దాదాపు చివరివాడు. ఔరంగజేబు తర్వాత కొందరు మొఘల్ రాజులు ఉన్నారు కానీ పెద్ద పట్టించుకోనక్కర్. ఆ తర్వాత సౌత్ ఇండియాలో టిప్పు సుల్తాన్, మన తెలంగాణను పరిపాలించిన 8వ నిజాం, ఈ వీళ్ళందరూ కూడా ఇస్లామిక్ రాజులు. అందులో మొహమాటం ఏం లేదు, మనకి కాదు వాళ్ళకే మొహమాటం లేదు. వాళ్ళే స్వయంగా చెప్పుకున్నారు. మనం తాజ్మహల్ కట్టించడానుకున్న షాజహాన్ కూడా విపరీతమైన అల్లా భక్తి కలిగిన వాడు. రెండోది అది తప్పు కూడా కాదు. నేనేమంటున్నానంటే ఆ కాలంలో రాజులు దండెత్తి రావడం, దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళ మతాన్ని ఇక్కడ ఉన్న స్థానిక ప్రజల మీద రుద్దడం, ఇది ఎప్పుడు జరుగుతూ ఉండేది. క్రిస్టియన్లు ముస్లింలకు మధ్య గొడవలు జరిగినాయి, క్రూసైడ్స్ అని. అట్లనే యూదులకి ముస్లింలకు మధ్య ఇప్పటికీ నడుస్తుంది కదా పాలస్తీనాలో, ఇజ్రాయెల్లో. అట్లా భారతదేశంలో కూడా హిందువులకి ముస్లింలకి మధ్య గొడవలు జరిగినాయి. జరిగినప్పుడు వాళ్ళు బలప్రయోగం ద్వారా మత మార్పిళ్ళు చేయడం కావచ్చు, గుళ్ళను కూల్చడం కావచ్చు, ఇవన్నీ చేయడం జరిగింది. తర్వాత కాలంలో బ్రిటిషర్లు వచ్చింది. ఈ బ్రిటిషర్లు మత మార్పిడి చేసిండు మన దగ్గర, కన్వర్షన్ చేసిండు. ఇప్పటికీ మా క్రిస్టియన్ మత మాఫియా చాలా ఉంది, వాళ్ళు కన్వర్షన్ చేస్తున్నారు. కానీ క్రిస్టియన్ల మోడస్ ఆపరాండి అంటే వాళ్ళు పాటించే వ్యూహం వేరు. వాళ్ళు కట్టడాలను కూల్చడం మీద పెద్ద దృష్టి పెట్టరు. ఇస్లామిక్ దండయాత్రలు జరిగినప్పుడు ఏమైందంటే ఎక్కడికైతే వస్తారో వాళ్ళకి ఆ మతం వాళ్ళకి ఏదైతే పవిత్రమో, మనకంటే ముందు ఇరాన్ కూడా ఇదే జరిగింది. ఇరాన్ ఒకప్పుడు పర్సియా అనేవాళ్ళు, అక్కడ ఏముండేది పార్సీ మతం ఉండేది, జొరాస్ట్రియనిజం ఉండేది. అది ఎక్కడ పోయింది ఈరోజు? లేదు. అంటే అక్కడికి ఇస్లాం వచ్చిన తర్వాత వాళ్ళ కట్టడాలను కావచ్చు, వాళ్ళ జ్ఞాపకాలు కావచ్చు, వాళ్ళ ఈజిప్ట్ అయినా కూడా అంతే కదా. ఈజిప్ట్ లో ఉన్న సంబంధించిన నాగరికతనే లేదు. ఆ నాగరికత ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే బౌద్ధులు లేరు. బమియాన్ బౌద్ధ విగ్రహాలు మొన్న కదా మన కళ్ళ ముందునే జరిగింది. అదైతే ఇప్పుడు ప్రస్తుతం 30 ఏళ్ల వయసున్న వాళ్ళు ఎవరికైనా గుర్తుండేది అది. అవును. మరి ఇది కూడా కట్టింది 2012లో. ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ, ఇది గవర్నమెంట్ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు ధృవీకరించిన వార్త అన్నమాట ఇది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదైతే వాటర్ మనకు కనిపిస్తుందో ఈ వాటర్ని దాని తర్వాత ఇందులో ఏవైతే హిందూ దేవీ దేవతల విగ్రహాలు లేకపోతే చిహ్నాలు ఉన్నాయో వాటి అన్నింటిని మూపించడానికి అండ్ ఇక్కడ ఉన్న ఒక చిన్న బావిని మూసివేయడం, ఇదంతా అఖిలేష్ సింగ్ ప్రభుత్వంలో జరిగింది, వాళ్ళ హయాంలో జరిగింది. అవును. ఒక రెహమాన్ అనేసి ఒక ఎంపీ ఇదంతా చేసిండు. ఇది 2012లో జరిగింది. బట్ స్టార్ట్ ఎప్పుడైంది అంటే బాబర్ కాలంలో 1500వ శతాబ్దంలో జరిగింది. అంటే దాదాపు 800 సంవత్సరాలుగా సంబల్లో ఉన్న గుడులని, హరిహర దేవాలయాలు అవుతున్నాయి. హరి ఆలయం ఒకటి ఉంది, శివుడు ఆలయం ఒకటి ఉంది. ఈ 2 ఆలయాల్ని కప్పిపెట్టేసి దాని మీద నుంచి ఒక మసీదుని తీసుకురావాలని, అంటే అయోధ్యలో జరిగిందేమో పూర్తిగా నిలమట్టం చేసేసి, కానీ అదే జ్ఞానవాపి, కాశీలో జ్ఞానవాపికి ఇప్పటికి కూడా మనం వెనకాల నుంచి చూస్తే ఏంటి అన్ని పిల్లర్స్ ఉంటాయి. పిల్లర్స్ కనిపిస్తాయి, దానిపైన విగ్రహాలు, చిహ్నాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. అది దేవాలయం అని గుర్తుపట్టడానికి కోర్టులు ఏవి అక్కర్లేదు, కళ్ళు ఉంటే చాలు. కళ్ళు. ఇంకోటి ఏంటంటే ఇదేదైతే మసీద్ మనకు కనిపిస్తుంది కదా, దీనికన్నా ముందు ఇక్కడ ఏదైతే మైదానం ఉందో దానికన్నా ముందు మసీదు ఎంట్రన్స్ ఏదైతే ఉందో అక్కడ నిన్న శుక్రవారం రోజు జామర్స్ ఏర్పాటు చేయడానికి పోలీసులు కొన్ని పైప్స్, జామర్ ఫిట్టింగ్స్ ఇవన్నీ చేస్తున్నారనమాట. అక్కడ చూసిన ఒక వీడియో ప్రకారము ఏదైతే గోడ ఉందో గోడ పైన త్రిశూలం గుర్తులు కనిపించాయి. ఆ త్రిశూలం గుర్తులు కూడా ఇందులో యాడ్ చేశారు. అండ్ ఎక్స్క్లూజివ్గా మన దగ్గర నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక మ్యాప్ చూపిస్తాను నేను. ముస్లిం దండయాత్రలు జరిగినప్పుడు 2 రకాల ప్రాసెస్ ఉంటాయి. ఒకటేమో పూర్తిగా నిలమట్టం చేయడం, అది అయోధ్యలో జరిగింది. మీకు ఇప్పుడు కాశీలో కానీ సంబల్లో కానీ జరిగింది ఏంటంటే ఆ పాత కట్టడాన్ని అట్లనే ఉంచుతారు. ఉంచి దాన్ని ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ కొంత యాడ్ చేయడం ద్వారా, ఈ గుమ్మటాలు యాడ్ చేయడం ద్వారా ఇటువంటివి చేసి, ఇప్పుడు ఈ కింద ఉన్నదంతా మందిరమే. ఇక్కడ రాసిండు కదా మందిర్ అని చెప్పి రాసి, ఇది హరి మందిర్. ఓకే, ఇక్కడ హరి మందిర్, ఇది వచ్చేసి ఇక్కడ శివ మందిర్. అది శివ మందిర్. ఇది ఇక్కడ శివాలయం కనిపిస్తుంది అండ్ ఇక్కడ హరి మందిర్, హరులు. సో వాళ్ళిద్దరు టెంపుల్ అన్నమాట. ఇది ఈ మ్యాప్ ఎప్పటిదన్నా? ఇది
పృథ్వీరాజ్ చౌహాన్ కాలం. పృథ్వీరాజ్ చౌహాన్ కాలంలో ఆయన కట్టించిన టెంపుల్. పృథ్వీరాజ్ చౌహాన్ అంటే మన వాళ్ళకి కొంతమందికి దురదృష్టవశాత్తు తెలియకపోవచ్చు. భారతదేశాన్ని కొంతమంది అక్షయ్ కుమార్ అనుకుంటారు మళ్ళా. అక్షయ్ కుమార్ నటించింది కాబట్టి ఆయనదే అనుకునే అవకాశం కూడా ఉంది. సమస్య ఏంటంటే పృథ్వీరాజ్ చౌహాన్ అనే ఆయన ఢిల్లీని పరిపాలించిన చిట్ట చివరి హిందూ చక్రవర్తి. ఆయనకు ఆధీనంలో మొత్తం భూభాగం ఉండేది. ఆయన తర్వాత మొహమ్మద్ గజనీ వీళ్ళ దండయాత్రలు, ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యము, ఇవన్నీ ఒక్కొక్కటి వచ్చిన తర్వాత ఇస్లాం పెరిగిపోయింది మన దేశం. ఈ మ్యాప్ అనేది పృథ్వీరాజ్ చౌహాన్ కాలంలో శివుడి ఆలయము విష్ణు ఆలయం రెండు ఉండేవి ఇక్కడ. అయితే ఇది ఉంటుందా అనేది సమస్య. ఇట్లాంటివి యాడ్ చేయడం ద్వారానే ఇస్లామిక్ మసీద్ కింద మార్చడం జరుగుతుంటుంది అన్నమాట. అంటే పూర్తి కట్టడం అట్లనే ఉంచుతారు, పైన మార్చేస్తారు. ఎగ్జాక్ట్లీ ఈ కట్టడం అయితే ఇలానే కనిపిస్తుంది. ఆ పైన ఏదైతే ఒక పద్ధతిలో ఇక్కడ గుమ్మటంలో కనిపిస్తుందో దానిపైన పెద్ద గుమ్మటాన్ని కట్టిండ్రు అనేసి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే పిల్ వేసిందో, హరిశంకర్ జైన్ వాళ్ళందరూ ఏదైతే వేసిండ్రో దాంట్లో చెప్పుకొని రావడం జరిగింది. అండ్ మనం ఈ నమూనా చూసుకున్నా కూడా ఇప్పుడు కనిపిస్తున్న మసీదుకి దీనికి చాలా ఈజీగా మనకు కనిపిస్తుంది అనమాట. దానిపైన ఇవన్నీ ఆశ్చర్యకరము షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ సంబల్లో జమా మసీద్ ఎక్కడైనా ఉంటుంది కదా. హైదరాబాద్లో జమా మసీద్ ఉంది, ఢిల్లీలో కూడా ఉంది జమా మసీద్. మన దగ్గర అయితే బాంబు కూడా పేలింది ఫ్రైడే రోజు, జాంబు కొన్ని సంవత్సరాల కిందట. ఇట్లా సంబల్లో ఉన్న జమా మసీద్కి ఒక కమిటీ ఉంది, జమా మసీద్ కమిటీ అని ఒకటి ఉంది. ఆ కమిటీ వాళ్ళు దీన్ని మేనేజ్ చేస్తుంటారు. ఈ మేనేజ్ చేస్తున్న వాళ్ళు ఎప్పుడు దాదాపు 1930s నుంచి 40s నుంచి చేస్తున్నారు. మనం ఏమనుకుంటాం, నిజంగా వాళ్ళ దగ్గర పత్రాలు ఉండొచ్చు, రాజుల కాలంలో ఇచ్చిన పత్రాలు ఉండొచ్చు, అవన్నీ అనుకుంటాం కదా. ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు కోర్టుకి కేసు వెళ్ళిన తర్వాత తేలింది ఏంటంటే ఈ సంబల్లో జమ్మా మసీద్ ఉన్న కట్టడం ఏదైతుందో అది బ్రిటిషర్ల కాలంలోనే ఆర్కిటెక్ట్ అంటే ఏమంటారు పురాతత్వ శాఖకి అప్పచెప్పడం జరిగింది. ఎందుకు అంటే అది అత్యంత పురాతనమైనది, ఏన్షియంట్ కట్టడాలు కాబట్టి, అంటే రాజుల కాలంలో వేల సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా ఉన్న కట్టడాలు కాబట్టి వీటిని జాతీయ వారసత్వ సంపద కింద అప్పచెప్తారు. ఇప్పుడు మన రామప్ప ఆలయం ఉంది, అది ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది. అట్లా ఇది కూడా ఈ ఆర్కియలాజికల్ ఏఎస్ఐ కంట్రోల్లో ఉంది. కానీ మనకు ఏమంటారు స్వతంత్రానికి ముందు కావచ్చు, స్వతంత్రం తర్వాత కావచ్చు, ముఖ్యంగా స్వతంత్రం తర్వాత కాంగ్రెస్ తర్వాత సమాజ్వాదీ పార్టీ పాలనలో ఎంత ఫ్రీగా వదిలేశారంటే ఈ జమా మసీద్ కమిటీ అని ఒకటి ఏర్పడి వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని అంటే దాన్ని నడిపించుకుంటున్నారు. అది నిజంగా ఉండాల్సింది ఏఎస్ఐ దగ్గర. అవును, ఏఎస్ఐ దగ్గర ఉండాలి. కానీ వీళ్ళు చేతికి రానివ్వలేదు కదా అసలు. అదే అంటే ఏఎస్ఐ నుంచే వీళ్ళు కబ్జా చేసేసారు. ఏఎస్ఐ ఏం చేయాలి అప్పుడు? వాళ్ళ చేతిలో లేదు అసలు. ఇప్పుడు ఏఎస్ఐ ఏం చేయాలి? తమ దగ్గర నుంచి ఎవరన్నా లాక్కుంటే కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళి చెప్తే కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం దాన్ని మళ్ళీ రీక్లెయిమ్ చేయాలి, వెనక్కి తీసుకోవాలి. ఏఎస్ఐ ఇంతకాలం చేయలేదు. ఎందుకు చేయలేదు అనేది బహిరంగ రహస్యం. 2012లో గోడలు కట్టిండ్రు అని అనుకున్నాం కదా. ఎవరి వల్ల కట్టిండ్రు? అది అఖిలేష్ యాదవ్ ఉంటేనే కడతారు కదా. అఖిలేష్ యాదవ్ లేకుండా అప్పుడు యోగి ఉండుంటే పని అయ్యేది కాదు. ఇప్పుడు యోగి వచ్చిన తర్వాత, అక్కడ ఢిల్లీలో మోడీ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ కేసులో పెద్ద వాదోపవాదాలకు కూడా ఏం అవకాశం లేదు. ఎంతకాలం సాగదీస్తారనేది కోర్టుల్లో మనం చెప్పలేము. లీగల్ ప్రాసెస్ కొంచెం టైం పట్టొచ్చు. కానీ ఇందులో అయోధ్యలో జరిగినట్టుగా చాలా పెద్ద ప్రాసెస్ జరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చెప్పినట్టు బయట జామర్స్ పెడదాం అంటేనే త్రిశూలం కనిపించింది. లోపలికి వెళ్ళినా కొద్ది ఇట్లాంటివి చాలా ఉన్నాయి. కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర, చూపిస్తాను. ఇది పశ్చిమం అన్నమాట, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. సో ఇలా నలువైపుల నుంచి ఏమేమి ఉన్నాయో ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంతకుముందు ఉన్న కొలను అండ్ ఏదైతే ఇప్పుడు నేను ఒక మసీదు ఫోటో మీకు చూపెట్టినా, దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. దాని ముందర ఏదైతే కాళ్ళు కడుక్కునే ప్లేస్ ఏదైతే చేసుకున్నారో అక్కడ, అంటే అంతకుముందు చిన్న కొలంలాగా ఉండేది అనమాట. ఇక్కడ బావి ఉంది. ఆ వజుఖానా అంటే ఆ బావిని మూసేసిన తర్వాత వజుఖానా లాగా యూజ్ చేసుకుంటున్నారు. సో కాశీ జ్ఞానవాపిలో ఏం జరిగిందో మీకు తెలిసే ఉండొచ్చు. ఆ వజుఖానాలో కాళ్ళు కడుక్కునే వాళ్ళు. అక్కడ శివలింగం, జ్ఞానవాపిలో కూడా ఆ వజుఖానా అని చెప్పి అక్కడ కాళ్ళు కడుక్కుంటున్న దగ్గర ఓ పెద్ద ఆకారం ఉంది. అదేంటి అంటే ఫౌంటైన్ అని చెప్తున్నారు. ఔరంగజేబ్ కాలంలో దేశంలో కరెంటు లేనప్పుడు ఫౌంటైన్ పెట్టాడని చెప్తున్నారు వీళ్ళు. ఇప్పుడు నిజంగా షాకింగ్ అనమాట. ఇది కరెంటు లేనప్పుడు షాక్ ఇచ్చే విషయం ఇది. సో అటువంటి వజుఖానానే ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ పలుగొట్టిండ్రు అన్న. మొన్న ఏఎస్ఐ వాళ్ళు వస్తుంటే, పోలీసు వాళ్ళు వస్తుంటే, హరిశంకర్ జైన్ వీళ్ళందరూ వస్తుంటే దీన్ని పలుగొట్టిండ్రు మళ్ళీ. ఓకే, తీసేసిండ్రు మళ్ళీ. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మన తెలుగు మీడియాకి ఇంకా టైం సరిపోలేదు, దీన్ని చూడట్లేదు. మెయిన్ స్ట్రీమ్ తెలుగు మీడియా పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ
హిందీ ఇంగ్లీష్ మీడియాలో ఇప్పటికే కొందరు జర్నలిస్ట్ వెళ్ళి కనుక్కున్నది ఏంటంటే ఈ సంబల్ ఏరియాలో 90 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళని 70-80 ఏళ్ళు ఉన్న వాళ్ళని లేదంటే 50-60 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్పారనే విషయము ఇవన్నీ అంటే ఇంతకు ముందు తరం వాళ్ళు ఏం చెప్పారనే విషయము పోయి అక్కడ ఇంటర్వ్యూలు చేస్తే తెలిసింది ఏంటంటే ఒక 90 ఇయర్స్ ఉమెన్ కూడా చెప్పింది ఏంటంటే ఆమె చిన్నప్పుడు ఈ ప్లేస్ ఏదైతుందో ఆ నీళ్లు తీసుకొని పుట్టెంటుకలు తీయడము అటువంటి మతపరమైన హిందూ మతపరమైన ఇవన్నీ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు నేను మార్నింగ్ ఒక న్యూస్ చదివినా అందులో పేపర్ క్లిప్పింగ్ వచ్చేసి మన తెలంగాణ పేపర్ సంబంధించింది అది. సో దాంట్లో కొన్నేళ్ల కిందటి వరకు అంటే మీరు చెప్పినట్టు 90 ఇయర్స్ బ్యాక్ పెద్దవాడు చెప్పింది కదా. సో ఆ జమానాలో సో వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడికి వచ్చి దీపాలు వెలిగించే వాళ్ళంట. ఇక్కడ ఏదైతే బావి ఉందని చెప్పినా కదా, ఇక్కడ బావి ఉంది ఇదంతా. సో ఇక్కడ దీపాలు వెలిగించే వాళ్ళు. అదే ఇందులో ఊహించుకోవడం కూడా పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో వేములవాడ ఉంది. వేములవాడ శివాలయం పక్కకి కోనేరు ఉంటుంది కదా, ఆ కోనేరు దగ్గర దీపాలు వెలిగిస్తారు. పుట్టు వెంట్రుకలు తీసుకున్న వాళ్ళు అక్కడ వచ్చి స్నానం చేస్తారు. ఈ మధ్య అంటే అక్కడ దిగి పాడైపోతుందని అలో చేయట్లేదు. అట్లా ప్రతి గుడిలో మనం ఏ గుడికి పోయినా సరే, యాదగిరి గుట్ట కూడా రెనోవేషన్ చేయకముందు పైన కోనేరు ఉండేది చిన్నది. ఇప్పుడు కాశీ లాంటి ప్లేస్లలో అయితే డైరెక్ట్ గంగా నది ఉంటుంది. గంగా నదే కాకుండా జ్ఞానవాపి అనే పేరు ఎందుకు వచ్చిందంటే పార్వతీదేవి కోసం శివుడు ఒక బావి తయారు చేస్తే అంటే సిద్ధం చేస్తే అది వాపి అంటే ఏంటి, బావి అని అర్థం. జ్ఞానవాపి, అక్కడ నీళ్లు తాగితే జ్ఞానం కలిగి బ్రహ్మజ్ఞానం కలిగి మోక్షం పొందుతారు కాబట్టి దాని పేరు జ్ఞానవాపి అని వచ్చింది. ఆ బావికి ఎందుకు ప్రత్యేకత అంటే కాశీలో గంగ ప్రవహించడానికంటే ముందుది ఆ బావి, గంగా నది కంటే పాతది. అందుకని దాన్ని జ్ఞానవాపి మసీద్ అని, అదే ఇప్పుడు వాళ్ళు మా జ్ఞానవాపి మసీద్ అంటున్నారు, అంతకుముందు దాన్ని జ్ఞానవాపి మందిరం అనేవాళ్ళు అనమాట. అత్యంత పురాతనమైనది అది, గంగా నది కంటే కూడా పురాతనమైనది. అట్లా క్షేత్రం అని ఉంటే తీర్థం అని కూడా ఉంటుంది. క్షేత్రం తీర్థం రెండు వేరు వేరు. క్షేత్రం అంటే తిరుమల కొండ మీద విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, గుడి ఉంది. ఆ పక్కన మన కోనేరు ఉంది కదా, ఆ కోనేరుని తీర్థం అంటారు. ఆ తీర్థాలు ప్రతి చోట చాలా చాలా పవిత్రమైనవి. అందులో స్నానం చేయడం అనేది హిందువుల ప్రాథమిక మతపరమైన క్రతువుల్లో ఒకటి. మనం ఎక్కడ ఏ క్షేత్రానికి పోయినా అక్కడ స్నానం చేసి వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది కొంతకాలం కింద వరకు ఉండేది. ఇప్పుడు జనాభా పుష్కరిణి ఉంది కదా అన్న, తిరుమలలో కూడా పుష్కరిణి ఉంది. అక్కడ స్వామివారి ఆలయాన్ని సందర్శించాలి, అక్కడికి వెళ్ళి ఆయన మొక్కాలి అంటే పుష్కరిణిలో స్నానం చేసి వెళ్ళాలి. వెంకటాచల మహత్యం పుస్తకంలో ఆ స్వామి పుష్కరిణి గురించి చాలా పెద్ద వివరణ, చాలా పెద్ద వర్ణన, దాని మహిమ గురించి ఉంటుంది. రోజు మనం వినే సుప్రభాతంలో కూడా స్వామి పుష్కరిణి గురించి వర్ణన ఉంటుంది, ప్రస్తావన ఉంటుంది. ఆ విధంగా ఇది కూడా ఏంటంటే స్వామివారి పుష్కరిణి, అది హరిహరుల దేవాలయానికి సంబంధించిన పుష్కరిణి. దాన్ని మేము వాడేవాళ్ళమని ఇప్పుడు అక్కడ ఉన్న 90 ఏళ్ల మహిళ చెప్తుంది. సరే, ఆమె వ్యక్తిగతంగా ఏదన్నా వేరే ఉద్దేశంతో చెప్పింది, అవన్నీ కోర్టులు నమ్మవు. ఎందుకంటే బయట జనాలు జస్ట్ ఊరికే మీడియా నమ్మరు కదా. నేను కొన్ని ప్రూఫ్స్ కూడా చూపిస్తా అన్న. ఈ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు ఆ ఆలయం మీరు మ్యాప్ చూసిండ్రు కదా, ఆ మ్యాప్లో ఏమేమి ఉన్నాయో అంటే చుట్టుపక్కన ఏమేమి ఉన్నాయో వాటిని అన్నిటి గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అప్పటి హిందీలో శిలాఫలకము. అండ్ ఇది మ్యాప్ కాబట్టి మ్యాప్లో అదంతా రాయబడి ఉంది. సో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని. సో ఇది మనం చూసుకోవచ్చు. ఇందాక శివ మందిర్ అనేసి అన్నాను కదా నేను, ఈ శివ మందిర్, దాని తర్వాత ఇక్కడ ఒకటి. సో ఇలా ప్రతి ఒక్కటి ఏవైతే ఇక్కడ మెన్షన్ చేసినవి ఉన్నాయో ఆ మ్యాప్లో కూడా అక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. అండ్ ఇంకోటి అన్న, మెయిన్గా ఇక్కడికి వచ్చేసి భగవాన్ విష్ణుకా చక్ర, విష్ణు చక్రము అండ్ విష్ణు యొక్క ఫోటో మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా ఇప్పుడైతే డాక్యుమెంట్స్ కోర్టుకి ఇప్పుడు ఇచ్చిండ్రు కదా, ఇవి అవి. ఓకే, భగవాన్ విష్ణుకా చక్ర ఇంత క్లియర్గా కనిపిస్తున్నా కూడా ఎస్ సర్వేలో ఇచ్చింది. అండ్ సర్వేలో బయటపడ్డాయి కూడా ఇవే. విష్ణు యొక్క సుదర్శన చక్రము, ఇక్కడ విష్ణుమూర్తి ఫేస్ కనిపిస్తుంది, మనకు విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఇలాంటివన్నీ ఇన్ని కళ్ళ ముందర ఉన్నా కూడా ఇప్పుడు జనాలు నమ్మే పొజిషన్లో ఉన్నారా లేరా, మీరేమంటారు? నేనేమంటానంటే ఈ విషయంలో హిందువులకు జరిగిన అన్యాయం 800 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ఎప్పుడో రాజుల కాలంలో ఆక్రమించి కట్టడం జరిగింది. నేను ఇంతకుముందు చెప్పింది అదే, రాజుల కాలంలో సహజ న్యాయం అదే. అప్పుడు ప్రజాస్వామ్యం లేదు, కోర్టులు లేవు, కాబట్టి బలం ఉన్నోడిదే రాజ్యం. సరే, ముస్లిం రాజులు దండెత్తి వచ్చినారు ఇక్కడ ఉన్న మన వాళ్ళని. నేను అదే చెప్తుంటా, భారతదేశంలో ఎవరు ఉంటారంటే హిందువులు, మాజీ హిందువులే ఉంటారు. ఇక్కడ సహజంగా స్వచ్ఛమైన ముస్లింలు, క్రిస్టియన్లు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఈ దేశంలో పుట్టలేదు, ఆ మతాలు వేరే దేశంలో పుట్టారు, విదేశీ మతాలు. ఆ విదేశీ మతాల్లోకి కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సరే, కన్వర్ట్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి మనకి మధ్య సంఘర్షణ జరుగుతుంది. అయోధ్య కావచ్చు, కాశీ కావచ్చు, మథుర కావచ్చు, అన్ని చోట్ల ఇదే వ్యవహారం. అక్కడ అంతకు ముందే ఉన్న
ఆధారం ఉంటుంది, అది కళ్ళకు కనిపిస్తుంటుంది. కళ్ళకు కనిపిస్తున్నా సరే మనం కోర్టుల చుట్టూ తిరిగి చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే ఇప్పుడు ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే మరి మన ముస్లిం సోదరులు అంటుంటాం కదా మనం, వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్కి వచ్చి డిస్కషన్స్ ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు కదా. వాళ్ళని అట్లా చేసుకోనివ్వకుండా అడ్డుపడే వాళ్ళు అసలు విలన్లు ఇక్కడ. అసలు విలన్ లేదన్నా, ఇప్పుడు కాశీ జ్ఞానవాపి మసీద్ ఉంది అంటే మన ఆలయము. సో అక్కడ ఎక్కడైతే కాళ్ళు కడుగుతున్నారో, ఏదైతే మీరు ఇందాక ఫౌంటైన్ అని చెప్పినరో, సో అక్కడ కాళ్ళు కడుక్కునే వాళ్ళు నిజంగా హిందూ ముస్లిం, ఇప్పుడు మీరు ఇందాక ఒకటి మన ముస్లిం సోదరులు అన్నారు ఒక మాట, మరి ఆ సోదరులకు తెలియదా మేము కాళ్ళు కడుక్కుంటుంది మీ దేవుళ్ళ దగ్గర? ఇక్కడ కూడా ఏదైతే బావి ఉండేదో అక్కడ చిహ్నాలు దొరికినాయి, ఇవన్నీ హిందువులకు సంబంధించిన ప్లేస్, అక్కడ నేను కాళ్ళు కడుక్కోవద్దు, నా మతం అలాంటి అనుమతి ఇవ్వదు. అండ్ నాకున్న ఫ్రెండ్స్, నాకున్న ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళలో చాలామంది హిందువులు ఉంటారు, సో వాళ్ళని కూడా నేను రెస్పెక్ట్ ఇవ్వాలి అనేసి వీళ్ళకి తెలియదా? మనం ఇంత గంగా జమున తేజీబ్ అనేసి లేకపోతే ముస్లిం సోదరులు అనేసి మీరు క్లియర్ కట్గా అన్నారు కదా, మరి వాళ్ళకి ఎందుకు ఆ భావం రావట్లేదు? రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, హిందూ మతంలో ఏమంటారంటే ఒక మతాన్ని ప్రేమించి అంటే తన దేవుణ్ణి ప్రేమించి పక్క దేవుణ్ణి ద్వేషించడం అనే కాన్సెప్ట్ మనకు లేదు. ఎందరు దేవుళ్ళున్నా ఒకే సత్యం దగ్గరికి మనం వెళ్తామని చెప్పి మనకు అనేక శ్లోకాలు ఉన్నాయి. అంటే ఒకటే సత్యం ఉంది, దానికి అనేక మార్గాల్లో మనం ప్రయాణించవచ్చు, శైవం కావచ్చు, వైష్ణవం కావచ్చు, శాక్తేయం కావచ్చు అని మనం చెప్పుకుంటాం. అదే పద్ధతిలో బౌద్ధం, జైనం, సిక్కు మతం ఏర్పడ్డాయి. ఇప్పుడు తర్వాత క్రిస్టియానిటీ, ఇస్లాం వస్తే కూడా హిందువులు ఏమనుకుంటున్నారంటే ఉన్న ఒకే దేవుడి దగ్గరికి క్రిస్టియన్ మతం ద్వారా, ఇస్లాం మతం ద్వారా కూడా వెళ్ళొచ్చు అని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళ మత గ్రంథాల్లో మాత్రం ఏముందంటే విగ్రహారాధకుల్ని ద్వేషించండి, విగ్రహారాధకుల్ని వ్యతిరేకించండి, విగ్రహారాధకుల విగ్రహాలని మీరు ఎప్పుడైతే కూలుస్తారో మీకు పుణ్యం వస్తుంది. ఇప్పుడు ఇన్సెంటివ్ ఉంటే ఎవరొద్దు అనుకుంటారు. మనకేంటి, మనం ఒక వేరే మతానికి సంబంధించిన ఒక శిలువ ఉంది, ఆ శిలువను కూలిస్తే ఏమవుతుంది అని ఫీలింగ్ హిందువులకి, పాపం వస్తుంది అని మనకు సైకలాజికల్గా ఫీడ్ చేశారు. వాళ్ళకి ఇవి అట్లా లేదు. ఒకళ్ళు శివలి మొన్న ముత్యాలమ్మ గుడి దగ్గర ఏమైంది, ఇదంటే 1500 సంవత్సరాలు, ఎగ్జాక్ట్లీ మన కళ్ళ ముందర 800 సంవత్సరాల కింద జరిగింది కాదు, ఇప్పుడు 1 మంత్ కింద జరిగింది. ముత్యాలమ్మ గుడి CCTV ఫుటేజ్ లో ఎంత దారుణంగా ఉంది, కాలు ఎత్తి తంతున్నాడు. ఆ తంతున్న వాటిని సైకలాజికల్ గా అట్లా ప్రోగ్రామ్ చేసేస్తున్నారు. ఏమని, ఆ విగ్రహాన్ని తంతే నీకు పుణ్యం వస్తుంది. అట్లా ఇన్సెంటివ్ ఉంటే ఎవరు ఊరుకుంటారు? ఇప్పుడు మనం పోయి నక్సలైట్లను కాల్చి చంపలేం. అదే గ్రే హౌండ్స్లో ఉన్న పోలీసులకి గన్ ఇస్తే వాళ్ళు యాక్టివ్గా చేయగలుగుతారు. ఎందుకు? గవర్నమెంటే లైసెన్స్ ఇచ్చి నువ్వు వెళ్ళి శాంతి భద్రతలు కాపాడని చెప్పింది. లాఠీ చార్జ్ చేస్తారు పోలీసులు. ఎందుకు? గవర్నమెంట్ వాళ్ళకి అభయం ఇచ్చింది, నువ్వు వెళ్ళి చేయి, నువ్వు కొట్టు, నేను చూసుకుంటాను. మనం కొడితే కుదరదు. అట్లా పోలీసులకి, ఆర్మీకి ఎట్లయితే గన్ వాడే అవకాశం ఉందో, ఈ బయట నుంచి విదేశీ మతాలు ఏవైతే వచ్చినాయో ఈ మతాలలో హిందూ మతానికి సంబంధించిన విగ్రహాలని కూల్చిన, గుళ్ళని మూసేసి దానిపైన వాళ్ళ మత కట్టడాలు కట్టుకున్నా వాళ్ళకి అందులో పుణ్యం ఉంది, ఇన్సెంటివ్ ఉంది. అందువల్ల చాలా మంది చేస్తారు. వీళ్ళు కాకుండా కొద్ది గొప్ప సెక్యులర్ భావాలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు అబ్దుల్ కలాం కూడా ముస్లిం కమ్యూనిటీ వాళ్ళే కదా. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు కూడా, నేను చెప్పేది ఏంటంటే ముస్లిం సోదరులు అంటే వాళ్ళని 100% మొత్తానికి 100% హిందూ వ్యతిరేకులు అనుకోవడానికి లేదు. అందులో సోదర భావం అన్నది కేవలం హిందూయిజం నుంచి వస్తుంది. వన్ సైడ్ ట్రాఫిక్ ఇది. బట్ టూ సైడ్, దానివల్లనే కదా సెక్యులరిజం అన్నది ఒకటి మన మెదడులోకి వచ్చేసింది. దానివల్లనే కదా మన హిందూ ఆలయాలు కూడా మనకు కాకుండా పోయాయి. టూ సైడ్ ట్రాఫిక్ ఎందుకు అవ్వట్లేదు ఇది అంటే, ఒకటి వాళ్ళ మత గ్రంథాల్లో హిందూ మతానికి వ్యతిరేకమైన బోధనలు ఉన్నాయి, అది ఒక కారణం. రెండోది, వాళ్ళని రెచ్చగొట్టే శక్తులు కొన్ని ఉన్నాయి. మన ఓవైసీ కావచ్చు, అఖిలేష్ యాదవ్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు. ఇప్పుడు ఈ సంబల్ గురించి రాగానే వీళ్ళందరూ తీసిన కొత్త రాగం ఏంటంటే, ఇట్లా తవ్వుకుంటూ పోతే ఎన్ని తవ్వుతాం, ప్రతి మసీదుని తవ్వుతారా? నేనేమంటున్నాను, ఎవరన్నారు ఈ మాట? దాదాపు అందరిది ఒకటే రాగం. ఓవైసీ కూడా అన్నాడు, ఓవైసీ కూడా అన్నాడు. అండ్ అకార్డింగ్ టు వర్షిప్ యాక్ట్, సో మీరు దీన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు అనేసి ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఉంది కదా. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఉందని ప్రతిసారి ఓవైసీ చెప్తాడు. మరి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఉందని సంబల్ జిల్లాలో ఉన్న జిల్లా కోర్టుకు తెలియదా? అట్లనే ఇప్పుడు కాశీ మథురా సర్వే చేసుకోమని చెప్పిన అలహాబాద్ హైకోర్టుకు తెలియదా? కోర్టు కంటే ఓవైసీకి ఎక్కువ తెలుసు అని అర్థం. ఇక్కడ సమస్య ఏంటంటే, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేది ఒక పివి నరసింహారావు కాలంలో కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఏమంటారంటే హిందూ వ్యతిరేకమైన ఒక చట్టం. అది దాంట్లో ఎన్ని లొసుగులు ఉన్నాయి, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి కోర్టుల్లో అనేది ఇప్పుడు హరిశంకర్ జైన్ కావచ్చు, మన విష్ణుశంకర్ జైన్ కావచ్చు, వీళ్ళకి తెలుసు, మన లాయర్లకు కూడా తెలుసు. అందుకే కదా ఇది ఈ కేసు ఇంత దాకా వచ్చింది. కాబట్టి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేది పూర్తిగా అదేదో పెద్ద
ఏమంటారు కోర్టులు కూడా దానికి లోబడే పనిచేయాలని ఏం లేదు. దాకు చట్టం వర్తించదా అనేది కోర్టు తీసుకునే నిర్ణయం ఉంది. అంతిమంగా సుప్రీంకోర్టుకి వెళ్తాయి ఈ కేసులు ఏవి కూడా. ఇది సంబల్ జిల్లా కోర్టులో తేలిపోదు కదా, తీర్పిస్తే వాళ్ళు హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఏ గుడి గురించి అయినా ఏ మసీదు గురించి అయినా సరే మనం సుప్రీంకోర్టు దాకా పోరాడుతూనే ఉండాలి. ఈ సుప్రీంకోర్టు దాకా చేసే పోరాటం ఎప్పుడవుతుంది అంటే 15 ఏళ్ళు అవ్వచ్చు, 20 ఏళ్ళు అవ్వచ్చు, మన జీవితకాలంలో మనం చూడకపోవచ్చు కూడా. ఇంత క్లియర్గా సాక్ష్యాలు కనిపిస్తున్నా కూడా విష్ణుమూర్తి ఉన్నాడు, విశ్వచక్రం ఉంది, అట్లనే శివుడు త్రిశూలం ఉంది. ఇంకేం కావాలి? జ్ఞానవాపి దగ్గర అయితే నంది బయట ఉంది, ఇక్కడైతే లోపల పోయి సర్వే చేసి తీయాల్సి వచ్చింది. అక్కడైతే నంది బయటే కూర్చొని చూస్తుంది. నంది ఎదురుగున్న మసీదుని ఎందుకు చూస్తుంది? మనకు పక్కకున్న కాశీ క్షేత్రాన్ని చూడాలి కదా. అహల్యాబాయి హోల్కర్ కట్టించిన గుడి వైపు తిరిగి ఉండదు, ఇటువైపు తిరిగి ఉంటుంది. ఎందుకుంటే అంటే గుడి ఇటు ఉంది కాబట్టి. ఇంత క్లియర్గా ఉన్నా సరే ఎందుకు కుదరట్లేదు అంటే సామాన్య ముస్లింలలో ఉన్న అభిప్రాయం ఏంటో వదిలేద్దాం. ఈ సామాన్య ముస్లింలను ప్రభావితం చేసే పొలిటికల్ లీడర్లు, వాళ్ళ ముల్లాలు, మౌల్వీలు, లేదంటే మన సెక్యులర్ మమతా బెనర్జీలు, అఖిలేష్ యాదవ్లు, వీళ్ళందరూ సామాన్య ముస్లింలను హైజాక్ చేసేసి యాక్చువల్గా ఆ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే కాశీ మథుర అయోధ్య అయిపోయింది కాబట్టి కాశీ మథుర ఒక దాని మీద మనం చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకుందాం, అక్కడితో ఆపేస్తాం, మేము ఆపేస్తాం, మీరు కూడా ఆపేయండి, మసీదులు ఉంటాయి, గుళ్ళు ఉంటాయి అని చెప్పడం జరిగింది. మరి దానికి ఎందుకు స్పందించలేదు? అంటే కనీసం 2 వదులుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. 2 మీరు వదులుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు మథుర ఈ మధ్య కాలంలో చూడాల నేను పోయినా మథురాలో కూడా ఇలా ఏదైతే మన హిందూ ఆలయం ఉంటుందో ఆ హిందూ ఆలయం పక్కనే అంటే మనం కృష్ణుణ్ణి ఎంతలా పూజిస్తామో మనందరికీ తెలిసిందే కదా. సో మనం ఆ శ్రీకృష్ణుడు పుట్టిన ప్లేస్ని చూడాలి అంటే ఇక్కడ మనకు టెంపుల్ ఉంటుంది, టెంపుల్ పక్కన కృష్ణుడు ఎక్కడైతే పుట్టిండో అదంతా టెంపుల్ ల్యాండ్. ఇదంతా టెంపుల్ ల్యాండ్ అయినా కూడా మనం ఒక కిటికీలోంచి చూడాల్సి వస్తుంది. అక్కడ పైన వాళ్ళు మసీదు దర్గా కిందకి, ఈద్గా కిందకి అక్కడ నమాజ్ చేస్తుంటారు. నమాజ్ చేస్తున్నప్పుడు కింద ఒక చిన్న కారాగార గృహం ఏదైతే ఉంటుందో అప్పటి జైలు, దాంట్లో మనం తొంగి చూడాల్సి వస్తుంది అన్నమాట. ఏడుపు వచ్చేస్తుంది అన్న నిజంగా. అండ్ కాశీ గురించి మనకు తెలిసిందే. కాశీ మీరు ఇందాక చెప్పినట్టు ఆ గుమ్మటం ఉంటుంది, గుమ్మటం వెనకాలే స్తంభాలు ఇవన్నీ మనకు కనిపిస్తూనే ఉంటాయి. అసలు మథురాలో కూడా ఆ మథురాలో ఉన్న దేవాలయం కృష్ణుడి మనవడు వజ్రనాభుడు అని కలియుగం ప్రారంభంలో 5000 సంవత్సరాల కిందట ఆయన కట్టిన ఆలయం ఉండేది. ఆ తర్వాత బౌద్ధులు కొన్నిసార్లు, జైనులు కొన్నిసార్లు, తర్వాత ముస్లిం దండయాత్రలు అప్పుడు కొన్నిసార్లు అనేక సార్లు కూలిపోతే అనేక సార్లు మన వాళ్ళు కట్టుకుంటూ వచ్చారు. చివరికి ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం ఏదైతుందో అది స్వతంత్రం వచ్చిన తర్వాత జనాలు విరాళాలు వేసుకొని కట్టింది ఆలయం. అది కూడా కృష్ణ జన్మస్థానంలో లేదు. కృష్ణుడు ఎక్కడైతే పుట్టాడో దాని పక్కన కట్టుకున్నారు మన వాళ్ళు. ఎందుకంటే అప్పుడు కూడా అడగడం జరిగింది, స్వతంత్రం వచ్చింది కదా, ఇప్పుడు మనం కొత్తగా ప్రయాణం మొదలు పెడుతున్నాం కదా, పాకిస్తాన్ బంగ్లాదేశ్ అని అదే ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ అని దేశం ముక్కలైపోయింది కదా, ముస్లింలకు వాళ్ళ భూభాగాలు వచ్చేసినాయి కాబట్టి అక్కడున్న ముస్లింలను కావచ్చు, ముస్లిం సంఘాలను కావచ్చు, ఆనాటి ముస్లిం నాయకులను కావచ్చు అడగడం జరిగింది. నెహ్రూ లాంటి గొప్ప సెక్యులర్ నేత అప్పుడు ప్రధానమంత్రిగా ఉండే. హిందూ సంఘాలు వెళ్ళి వాళ్ళతో చర్చలు చేసి మథుర కృష్ణ జన్మస్థానం మాకు ఇచ్చేయండి, మీరు మసీద్ ఇంకో దగ్గర కట్టుకోండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అయోధ్యలో జరిగినట్టే అప్పుడు కూడా అడగడం. ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడమే సమస్య. సామాన్య ముస్లింలు ఒప్పుకుంటారా ఒప్పుకోరా తర్వాత, వాళ్ళకు ప్రాతినిధ్యం వహిస్తున్న పొలిటికల్ లీడర్స్, వాళ్ళకు సపోర్ట్ చేసే మన సెక్యులర్ హిందూ పొలిటికల్ లీడర్స్, వీళ్ళు ఎవరికి సమస్య సాల్వ్ అవ్వడం ఇష్టం లేదు. ఇప్పుడు ఈ సంబల్లో ఉన్న మసీదు ప్రాంగము హిందువులకు అప్పచెప్పి హరిహర శివుడిది విష్ణు ఆలయం మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోమని ముస్లింలు వదులుకుంటే వాళ్ళకి వచ్చే నష్టం ఏముంది? ఏం లేదు, లిటరల్గా ఏం లేదు. ఇప్పుడు అయోధ్యలో బాబ్రీ కూల్చిన తర్వాత కాదు, అక్కడ మథురాలో ఉన్న ప్లేస్ని కూడా ముస్లింలు అప్పుడు వదిలేసుకుని ఉంటే వాళ్ళకి పోయేది ఏం లేకుండే. ఎందుకంటే అసలు అక్కడ ఏం ఉండదన్న, జస్ట్ ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో వాళ్ళు వచ్చి నమాజ్ చేస్తుంటారు. సో దాన్ని మనము ఒక కిటికీ నుంచి చూడాలన్నమాట. కృష్ణుడు అక్కడ పుట్టినరా బాబు అనేసి సిగ్గుతో మనం అక్కడ చూడాల్సి వస్తుంటుంది. నేనేమంటున్నానంటే వాళ్ళు వదులుకున్న నష్టం ఉండదు. లాభం ఏంటి అంటే ఇప్పటికీ హిందూ సమాజం సిద్ధంగా ఉంది వాళ్ళ కోసం కూడా విరాళాలు వేసుకొని మసీదులు కట్టివ్వడానికి. వాళ్ళు ఎక్కడ కోరుకుంటే అక్కడ పక్కన. ఇప్పుడు సమస్య ఏంటంటే హిందువులకు అది పవిత్ర క్షేత్రం. ఇక్కడ కల్కి పుట్టబోతున్నాడు సంబల్లో, అవును, కృష్ణుడు మథురలో పుట్టాడు, అయోధ్యలో రాముడు పుట్టాడు, కాశీ అనేది శివుడికి ప్రధానమైన క్షేత్రం. ఇవన్నీ హిందువులకు ప్రధాన క్షేత్రాలు. ఇక్కడ మనకు 1000 సంవత్సరాల నాగరికతతో సంబంధం ఉంది, చరిత్ర ఉంది, నాగరికత ఉంది, మతం ఉంది, భక్తి ఉంది, విశ్వాసం ఉంది. ముస్లింలకు అటువంటివి ఏం లేవు. వాళ్ళ ప్రధాన క్షేత్రం మక్కాలో ఉంటుంది. ఇక్కడ ఏ మసీదు కట్టుకున్నా సరే వాళ్ళ మతం చెప్తున్నది కూడా ఏంటి, మసీద్ అంటే ఒక నమాజ్ చేసుకోవడానికి కట్టిన 4 గోడలు.
అది ఎక్కడైనా కట్టుకోవచ్చు అని చెప్తున్నారు. సౌదీ అరేబియాలో కూడా చాలా మసీదులు కూల్చేస్తుంటారు. ఎందుకు? ట్రాఫిక్ రోడ్ వైడనింగ్ కోసం, దానికోసం, దీనికోసం. వాళ్ళు ఇంకో దగ్గర కట్టుకుంటారు, చేసుకుంటారు. ఇప్పుడు అయోధ్యలో ఆల్రెడీ జరుగుతుంది కూడా. అయోధ్యలో భవ్య రామాలయం నిర్మించిన తర్వాత వాళ్ళ మసీదు కూడా నిర్మాణం జరుగుతుంది కదా. అదే కాశీలో, మథురాలో కూడా చేయొచ్చు. కానీ ఒప్పుకునే ఉద్దేశం లేదు. ఒప్పుకునే ఉద్దేశం లేనంత వరకు ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు సంబల్ వచ్చింది, తర్వాత అజ్మీర్ షరీఫ్ దర్గా మీద కూడా కేసు వేయడం జరిగింది. రాజస్థాన్ కోర్టు యాక్సెప్ట్ చేసింది విచారణ చేయడానికి. మళ్ళీ మనకి మధ్యప్రదేశ్లో ఒకటి ఉంది, సరస్వతి దేవాలయం, బోధ్శాల. ఇటువంటి అనేక వేల గుడులు ఉన్నాయి, వేల గుడులు మసీదుల కింద ఉన్నాయి. నిజం అనేది నిప్పు లాంటిది. అది కింద ఉంటే ఏదో ఒక రోజు బయట వస్తుంది. ఇప్పుడు అక్కడ మనం చూసిన విష్ణు చక్రం ఉంది కదా, ఆ చక్రాన్ని భూమిలో వేసేసినాం అనుకున్నారు. ఏమైంది? ఆ బాబర్ కాలంలో పోయిన విష్ణు చక్రం అది సగం పలగొట్టితే సగమైన బయటికి రాకుండా ఆగలేదు కదా, అది బయటకు వచ్చింది. కాబట్టి చరిత్ర అంటే కేవలం మట్టి పొరల్లో కప్పేస్తే నిజం దాగిపోతుంది. సేమ్ ఇప్పుడు ఈ చక్రం ఏదైతే ఉంది కదా అన్న, ఈ చక్రాన్ని చూస్తే నాకు కూడా గుర్తొస్తుంది. రీసెంట్గా వచ్చిన కల్కి మూవీలో కూడా కాశీలో ఏదైతే ప్రభాస్, మన సినిమా గురించి మాట్లాడుకుందాం కాసేపు. సో ప్రభాస్ అక్కడ మాట్లాడుతుంటే, కాశీ వీధుల్లో మాట్లాడుతుంటే ఒక చక్రం అన్నది ఊడి పడిపోతుంది. సో దాని వెనకాల విష్ణు ఏదైతే విగ్రహం ఉంటుందో ఆ విగ్రహం ఉంటుంది అన్నమాట. సో ఆ చక్రాన్ని, అరే చక్రం మాత్రమే పడుతుంది కదా అనేసి తను ఆపుతాడు అన్నమాట. తన బలాన్ని మొత్తం ఉపయోగించుకొని ఆపుతాడు. బట్ తను ఆపింది ఒక చరిత్రని తను తీసుకొస్తుంది. ఇంకొక చరిత్ర ఏదైతే దేవాలయాలు ఉండేవో వాటిని తీసుకొస్తున్నారనేసి కల్కి ఫస్ట్లో అయితే చూపెట్టలేదు, సెకండ్లో అయితే అదంతా చూపిస్తాడు. సో అలానే ఇలాంటి చక్రం ఇప్పుడు బయలుపడింది. అండ్ ఈ మసీద్ గురించి కూడా ఇప్పుడు మొత్తం న్యూస్ బయటకు వస్తుంది. నేను ఏమంటున్నానంటే అయోధ్య, మథుర, కాశీ, సంబల్, అజ్మీర్ షరీఫ్ దర్గా ఇవి ప్రధానమైనవి. కానీ తెలియకుండా అసలు ఏమంటారు, బీజేపీ లీడర్ ఒక ఆయన శౌర్య అని ఉండేవాడు కదా, ఆయన అరుణ్ శౌరి గారు, ఆయన రాసిన బుక్లో ఆ డాగ్ విత్ ప్రూఫ్స్ కొన్ని వేల గుళ్ళని మసీదుల కింద ఉన్నాయని ప్రూవ్ చేయడం జరిగింది. ప్రూవ్ చేయడం అంటే చరిత్ర ద్వారా, శాసనాల ద్వారా, పుస్తకాల ద్వారా, ఆ కాలంలో పేర్కొన్న అంటే వచ్చి మన దేశాన్ని సందర్శించిన పర్యాటకుల ద్వారా. తాజ్మహల్ కూడా తేజోమహల్ అని అంటున్నాం కదా. ఇవన్నిటికీ తెర ఎప్పుడు పడుతుంది అంటే ముస్లింల వైపు నుంచి కూడా కొంత చొరవ కనిపించి వాళ్ళు వచ్చి చర్చలకు కూర్చుంటే. ఎక్కడ వస్తుంది అసలు? రావట్లేదు కదా. ఓవైసీ కూడా దీన్ని టచ్ చేయకండి, ఓవైసీ ఇది మాది ఇవన్నీ అంటున్నాడు. అరే ఎన్ని ప్రూఫ్లు ఉన్న తర్వాత కూడా నేనేమంటున్నానంటే హిందుత్వవాదిగా, రైట్ వింగ్ పరంగా ఆవేశంగా కాదు నేను చెప్పేది, సింపుల్గా ఒక జర్నలిస్ట్గా చెప్తున్నాను. హిందువులు ముస్లింలు కలిసిపోయి కూర్చొని మాట్లాడుకుంటే అతిపెద్ద బాధితుడు ఓవైసీ. ఆయనకు ఉండదు, పని ఉండదు ఆయన గురించి. ఇప్పుడు మనం ఈరోజు ఓవైసీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మాట్లాడుకోం మనం, ఆయన రాజకీయ జీవితం ముగిసిపోతుంది. అట్లా హిందూ వైపు కూడా ఉంటారు. హిందుత్వ రాజకీయాలు ఆగిపోతే మా కెరీర్ పోతుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేనేమి ఒకరి వైపు ఉంటున్నాను, హిందూ ముస్లింలు అందరిలో ఉంటారు. పొలిటీషియన్స్ని వదిలేద్దాం. మత గురువులకి ఏమైంది? ముస్లింలో ఉన్న మత పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చొరవ తీసుకొని సామాన్య ముస్లింలకు నచ్చ చెప్తే కాశీ, మథుర, సంబల్ లాంటి వాటితో ముగిసిపోతుంది. లేదంటే రోజుకొకటి బయట వస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇది జరిగింది అని చెప్పడానికి ఇప్పుడు ఏమంటారు, చాలా పుస్తకాల్లో కూడా ఈ సంబల్లో గుడిని తీసేసి మసీదు కట్టడం అనేది చాలా పుస్తకాల్లో కూడా పేర్కొనడం జరిగింది. అవును, చరిత్ర పుస్తకాల్లో ఇదేం పెద్దగా. ఇప్పుడు కాశీ జ్ఞానవాపి గురించి కూడా హిందూ పురాణాలే కాదు, సిక్కులకు సంబంధించిన గురు గ్రంథ్ సాహిబ్లో కూడా గురునానక్, గురు తేజ్ బహాదూర్ వీళ్ళందరూ కూడా దీని గురించి ప్రస్తావించినట్టు ఉన్నాయి. ఇప్పుడు సో ఈ న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి సిక్కులు కూడా చెప్తున్నారు హరిహర మందిర్ అనేసి అప్పట్లోనే అనేవాళ్ళరా బాబు. సో ఇవన్నీ గురునానక్ కూడా చెప్పిండ్రు అనేసి ఆయన కూడా చెప్పుకొని వస్తున్నారు. సిక్కు గురువులు కూడా చెప్పుకోవచ్చు. సిక్కు మతము, హిందూ మతం అంటే ముస్లింలు కాదు కాబట్టి ఏమన్నా కావాలని చెప్పొచ్చు కదా. నేనేమంటున్నానంటే ఔరంగజేబ్ కాలంలో, బాబర్ కాలంలో, అక్బర్ కాలంలో వాళ్ళ ఆస్థానంలో కూర్చున్న వాళ్ళ ముస్లిం రచయితలు ఎవరైతే ఉంటారో పార్సీ భాషలో, అరబీ భాషలో ఇలాంటి ఆలయాల్ని కూల్చేసి అక్కడ పేరుతో సహా రాసుకున్నారు. ఇప్పుడు వాళ్ళే ఒప్పుకున్న తర్వాత ఇంకా చర్చ ఏముంది ఇక్కడ? అయితే చర్చ ఏంటి అంటే అక్కడ మేము కూల్చిన తర్వాత మీ గుడి కూల్చి మేము మసీదు కట్టుకున్నాం, మేము తీయం, నువ్వేం చేసుకుంటావు చేసుకో. ఇది వాళ్ళ మనస్తత్వం. ఇది ఎవరి మనస్తత్వం అంటే ఆ సామాన్య ప్రజల్ని ప్రభావితం చేస్తున్న నాయకులు, మత పెద్దల మనస్తత్వం. వీళ్ళు మారితే వాళ్ళు కూడా మారుతారు. అది సమస్య. కోట్లాది మంది ముస్లింలతో మనం పోయి చర్చించలేం కదా దేశవ్యాప్తంగా. మన ఓల్డ్ సిటీ నుంచి సంబల్లో ఉన్న ముస్లింల దాకా ఎవరితో మాట్లాడతాం? ఈ మత పెద్దలు మారాలి. మత పెద్దలు, మత నాయకులు మారరు. మన సెక్యులర్ నాయకులు అసలే మారరు. నిజంగా ఎప్పుడన్నా ఓవైసీ కూడా మద్దతు ఇవ్వచ్చు, సంబల్లో గుడి కట్టుకోండి అని. మన రేవంత్ అన్న లేకపోతే మమతా దీది
అఖిలేష్ యాదవ్ వీళ్ళు మాత్రం మేము ఒప్పుకోమంటారు. ఎందుకంటే ఓట్ల రాజకీయం. ఇక్కడ ఎమోషనల్ గా మాట్లాడుకోవడానికి ఏం లేదు. మనకు అదంతా ఎమోషన్, మన చరిత్ర, మన దేవుడు కల్కి రాబోతున్నాడు, ఇదంతా సామాన్య హిందువులకి. బట్ సెక్యులర్ హిందూ నాయకులకి ఏంటి, ఎన్ని ఓట్లు, ఎన్ని సీట్లు, ఎన్ని నోట్లు అనేది ఇంపార్టెంట్. అది ఈ ఓట్ల రాజకీయం వల్ల ప్రతిదీ డిలే అవుతుంటుంది. లేకపోతే అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల విషయం ఇది. ప్రధానమైన కొన్ని ఆలయాల్ని, ప్రధానమైన కొన్ని మసీదుల్ని వాళ్ళు మనకి ఇచ్చి ఆలయాలుగా కట్టుకోమని ఉంటే ఈ పాటికి హిందూ ముస్లిం గొడవలే ఉండేవి కాదు. అట్లా చేయనీయలేదు. నెహ్రూ కాలం నుంచి మన్మోహన్ కాలం దాకా అదే ప్రాసెస్. ఇప్పుడు మోడీ, యోగి వచ్చిన తర్వాత కొంత మార్పు వచ్చినా కూడా అపోజిషన్లో కూర్చున్న వాళ్ళకి ఇష్టం లేదు, అపోజిషన్ని నడిపించే సోరోస్కి ఇష్టం లేదు. దీని వెనుక చాలా మాఫియా ఉంటుంది. అది రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఈరోజు మన స్టూడియోకి వచ్చేసి డిస్కషన్లో పాల్గొన్నందుకు జై హింద్. జై హింద్ అన్న.